ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించారు. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ హక్కులకు, ముఖ్యంగా గోదావరి నదీ జలాలపై హక్కులకు భంగం కలిగిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు ఏ విధంగా నష్టదాయకమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. ఈ ప్రాజెక్టుపై వారి సూచనలు, సలహాలను తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా బనకచర్లపై ముందుకు వెళ్లాలని, కేంద్రం వద్ద పోరాడాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర బృందం ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించే లక్ష్యంతో బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని రాష్ట్ర బృందం కేంద్ర మంత్రికి వివరించింది. గోదావరి నీటిని ఏపీకి ఏకపక్షంగా మళ్లించడం వల్ల తెలంగాణకు నీటి లభ్యత తగ్గుతుందని, ఇది రాష్ట్రంలోని వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక భద్రాచలం, మనుగురు వంటి ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విన్నవించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వం గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని తెలిపింది. తమకు కనీస సమాచారం లేకుండానే ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ను సిడబ్ల్యూసికి పంపారని, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్ బృందం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరింది. తెలంగాణ లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని వెల్లడించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు వివరించినట్లు ఉత్తమ్ చెప్పారు. కేంద్ర మంత్రి పాటిల్ కూడా తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారని వివరించారు. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టుపై ఇంకా పూర్తి డిపిఆర్ రాలేదని చెప్పారని తెలిపారు. తమకు కృష్ణా, గోదావరి జలాల్లో 1500 టీఎంసీలకు ఎన్ఓసీ ఇస్తేనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రికి చెప్పినట్టు ఉత్తమ్ తెలిపారు. Godavari river issues, also what is the Polavaram scheme?
ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి, కేఆర్ఎంబికి, ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 daysలో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ, ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్లో, ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఉన్న విషయంలో కొన్ని నేను మెయిన్ ఇష్యూస్ మీకు తెలియజేస్తాను. AP proposed the pre-feasibility report considering 2014 utilization as benchmark. అంటే ఇప్పుడు మనం సమ్మక్క సాగరు, సీతారాం సాగరు ఇటువంటివన్నీ కూడా అసలు ఇది మాకు అష్యూర్డ్ వాటర్, ఇది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లో. అదేవిధంగా నో రిఫరెన్స్ ఆర్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ 75% యూటిలైజేషన్ ఎంటైటిల్మెంట్ అమౌంటింగ్ టు 968 TMC. అసలు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లో దే not taken into account. ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం వేగం కనిపించడం లేదని కామెంట్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకుతో పెన్నా బేసిన్కు నీరు తీసుకెళ్లొచ్చని అన్నారు. ఆ అంశంపై తాము చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఇక మూసి పునరుజ్జీవం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరామని, రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని చెప్పామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడి హట్టికి కేటాయింపులు కోరామని మంత్రి ఉత్తమ్ వివరించారు. గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచర్ల స్కీమ్లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. దే హావ్ సబ్మిటెడ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ఫార్వర్డెడ్ టు us and all Godavari co-basin states, asking us for inviting our comments on this. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచర్ల స్కీమ్లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. దే హావ్ సబ్మిటెడ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ఫార్వర్డెడ్ టు us and all Godavari co-basin states. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా జలాలే ఆధారమని, కానీ వీటిపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి మీద బనకచెర్ల నిర్మించడానికి కేసీఆర్ ఇచ్చిన అస్త్రమే కారణమని చెప్పారు. గోదావరిలో 3000 TMCలు మిగులు జలాలు వృధాగా పోతున్నాయని, ఏపీకి బ్రహ్మ పదార్థం ఇచ్చారని ఆరోపించారు. వారే అన్నిటికీ ఒప్పుకుని రాయలసీమను రతనాల సీమగా చేస్తామని హామీలిచ్చి ఆ బురదను తమపై చల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఆల్.
లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు నేను మాకున్న అబ్జెక్షన్స్ మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్ అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అవర్ కన్సర్న్స్. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంటుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై అసత్య ప్రచారం జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే గోదావరి వరద జలాలను బనకచెర్లకు తరలించాలని, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు, బొల్లాపల్లి నుంచి బనకచెర్ల వరకు 3 సెగ్మెంట్లుగా బనకచెర్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం చేస్తున్న ఆరోపణలని మంత్రి నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుపై సాంకేతిక అంశాల కన్నా మిగతా అంశాలపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అసత్యాలు చెబుతున్నారని, అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకున్న తర్వాతనే ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని పేర్కొన్నారు. సిడబ్ల్యూసీకి ఇప్పటికే ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చామని మంత్రి నిమ్మల తెలిపారు. నివేదికకు తర్వాత డిపిఆర్ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరద జలాలను ఉపయోగించుకునే హక్కు ఉందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం సీఎం చంద్రబాబుకు లేదన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. కాగా బనకచెర్లపై పోరాడుదామని, చంద్రబాబు జలదోపిడిని అడ్డుకోమని బీఆర్ఎస్ చెబుతుంటే రేవంత్ రెడ్డి సమావేశం పెట్టి మరీ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజెంటేషన్ అని కేసీఆర్ను తిట్టి చంద్రబాబు మెప్పు పొందే ఆరాటం రేవంత్ రెడ్డిలో కనబడిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు కేంద్రం నుంచి అనుమతులు పొందినట్లు వివరించారు. కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 1000 టీఎంసీల నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్టులైనా కడుతోందని రేవంత్ చెప్పడాన్ని తప్పుబట్టారు. నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్.
This is the document submitted by Telangana Irrigation Department in front of the Brijesh Kumar Tribunal. This is the official document. బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్య సొమ్మ? నువ్వెవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు అంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకు అప్పచెప్తా, గోదావరిని ఆంధ్రకు అప్పచెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు? ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్కు దాసోహం అంటున్నారు? ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి ఇప్పుడు. ఇకపోతే ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమకు తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని తెలిపింది. ఇందుకోసం పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. తొలి దశ పనులకు 13,511 కోట్లు, రెండో దశ పనులకు 28,560 కోట్లు, మూడో దశ పనులకు 38.041 కోట్లు, మొత్తంగా 80,112 కోట్ల రూపాయలవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.